హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఎస్కరి ఎండి యునాని. ఇవాళ టాపిక్ వచ్చేసి చాలామంది పెళ్ళి కాని వాళ్లకు నైట్ ఫాల్స్ అవుతుంటాయండి. నైట్ ఫాల్స్ అంటే ఏంటంటే వెట్ డ్రీమ్స్. మన నిద్రలో పడుకున్నప్పుడు హాయిగా ఏదో సెక్స్ చేసినట్టు కల రావటం, ఏదో ఊహ సుందరి రావటం, ఏదో సెక్స్ జరిగినట్టు ఊహ రావటం, మనం వీర్యం బయటికి వెళ్ళిపోవటం. నైట్ డ్రీమ్స్, వెట్ డ్రీమ్స్ అంటే తడి కావటం. ఇది పెళ్లి కాకముందు మన సెక్స్ చేయం కాబట్టి వాళ్ళకు అవుతుందండి. ఇది పెళ్ళైన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు కావచ్చు, కానీ మధ్యలో సెక్స్ ఆపితే అవ్వచ్చు. కానీ మనం ఇప్పుడు నైట్ డ్రీమ్స్ దేవుడు పెట్టిన ఒక మంచి వరం అండి. అది అవ్వాలా. వారానికి 2 సార్లు, నెలకు 8 సార్లు అయితే ఇప్పుడు మనం దీనికి వెళ్తాం కదండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? చేశాక ఫ్లష్ చేస్తాం, అది వెళ్ళిపోవాలని. మన బాడీలో వీర్యం ఉత్పత్తి అవుతుంటుంది. మనం పెళ్ళి అయిన తర్వాత సెక్స్ చేస్తున్నాం కాబట్టి ఆ వీర్యం వారానికి 3-4 సార్లు సెక్స్ చేస్తాం, వెళ్ళిపోతుంటుంది. పెళ్ళి కాలేదు, మనం సెక్స్ చేయట్లేదు కాబట్టి ప్రకృతి ఏం చేస్తుంది? నిద్రలో ఇస్కలన రూపంలో, అంటే ఒక కళ రూపంలో వచ్చేసి బయటికి తీసేయడం జరుగుతుంది. ప్రకృతే చేస్తున్న పని. బ్లడ్ ఉత్పత్తి అయినట్టు అది మన బాడీలో వీర్యం ఉత్పత్తి అవుతుంటుంది, అదే తీసేస్తుంటుంది. మన ప్రమేయం లేకుండా అదే బయటికి వస్తే ఏ సమస్య రాదు. కానీ మనం హస్తప్రయోగం చేస్తున్నాం అనుకోండి, సమస్య వచ్చినట్టే. నిద్రలో వారానికి 2 సార్లు వెళ్ళినా ఏం కాదు. వారానికి 4 సార్లు వెళ్ళినా, 5 సార్లు వెళ్ళినా, నెలకు 8 సార్లు వెళ్ళాలి. నార్మల్గా అది ఫిజియాలజికల్ ఫనామినా. 8 టైమ్స్ అవ్వటం అనేది నార్మల్ నెలకు. అదే నెలకు 15 సార్లు 20 సార్లు నిద్రలో స్ఖలనం అవుతుంది అనుకోండి, దానికి థాట్ సిండ్రోమ్ అంటారు. అది మీకు సమస్య వచ్చినట్టే. మీ అకాడమీ అంటే చదువుకునే స్టూడెంట్ అయితే అకాడమిక్ అనేది లాస్ అవుతుంది, చదువుకోలేకపోతాడు, కాన్ఫిడెన్స్ ఉండదు, జ్ఞాపకం ఉండదు, చదివిన అంటే ఏదో కోల్పోయినట్టు ఫీలింగు, బలహీనత, జుట్టు రాలటం, కాళ్ళు చేతులు వణకటం, మజల్స్ అంటే అట్రాఫీ అంటే బక్కైపోవటం, ఇవన్నీ జరుగుతుంటాయండి. ఇది ఎవరికి వస్తుంది? ఎక్సెస్ నైట్ ఫాల్స్. అతిగా నిద్రలో స్ఖలనం అయ్యేది ఎవరికంటే బూతు సినిమాలు చూసేవాళ్లకు, అతిగా హస్తప్రయోగం చేసేవాళ్లకు, బోర్ల పండుకొని అంగానికి అదే పని బెడ్డుతో రాపిడి చేయటం, ప్రోన్ మాస్టర్బేషన్, వీళ్ళకి సమస్య. అమ్మాయిలతో ఎప్పుడు సొల్లు కబుర్లు, సెక్స్ గురించి మాట్లాడటం. ఈ మధ్యకాలంలో న్యూట్ కాల్స్ అండి. ఇవన్నీ చేసేవాళ్లకు, చూసేవాళ్లకు ఈ పరిస్థితి వస్తుందండి. అంటే అతిగా నిద్రస్ఖలనము, నైట్ ఫాల్స్, వెట్ డ్రీమ్స్ జరగటం, దానివల్ల అంగంలో స్తంభన తగ్గటం, కాన్ఫిడెన్స్ తగ్గటం, మన శరీరం అంటే బక్కగా అయిపోవటం, నరాల బలహీనత, కాన్ఫిడెన్స్ కోల్పోవటం, ఇవన్నీ సమస్యలు వస్తాయి. ఒకవేళ మీకు ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే ఎక్సెస్ నైట్ ఫాల్, వెట్ డ్రీమ్స్ అనే ఎక్కువ అంటే ఎక్సెస్ అయిపోయింది అనుకోండి, నాకు సంప్రదించండి. ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. వారం 2 సార్లు మాత్రం కావాలండి. అది మాత్రం ఎవడు ఆగకుండా, అది మేము మాత్రం దానికి ఆగటానికి మందులు ఇవ్వము. పెళ్ళి కాకముందు సెక్స్ చేయం కాబట్టి వారం 2 సార్లు బయటికి రావటం మంచిది. ఆరోగ్యంగా మనం ఆరోగ్యంగా ఉన్నట్టు దానికి అర్థం. అది వారం 2 సార్లు కన్నా 5 సార్లు 6 సార్లు వస్తే అనారోగ్యం గురవుతాం. కాబట్టి ఈ సమస్య ఉంటే మీరు సంప్రదించండి. మీరు మందులు తెప్పించుకొని వాడుకోవచ్చు. ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు సెలబ్రేట్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.